నారాయణ భట్టు, నేను కొన్ని నెలలు కాశీకి వెళుతున్నాను. రామదేవుడు కథని నిర్లక్ష్యం చేయకు. అలాగే నాన్న, మీరు చెప్పినట్లే చేస్తాను. నారాయణ భట్టు, నీవు 5 ఆదివారాలు మరియు 5 గురువారాలు పూజ చేయాలి. రాముని ఆశీర్వాదం ఉనక్కుంటుంది. అమ్మా, రామ కథ వింతరా? నాకు చల్ల పని ఉంది. నరయన, ఇప్పుడు కదు. ఈ పగిలిన ప్లేట్ సంగతేంటి? ఇక్కడ పడింది. అది మాది, మాకే చెందాలి. ఏం జరిగినా సరే నేను ఆ పూజ చెయ్యను. ముందుగా నువ్వు నే చెల్లిని తీసుకుని మంచి పెళ్లి సంబంధం చూసి సహాయం చేసి పెళ్లి చెయ్యి. వరంగల్లో ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి విద్యావంతుడు. మీరు ఏది మంచి అనుకుంటే అదే నాన్నగారు. Stop that eagle! Give me back my money. Come back here. అయ్యో, నా కష్ట ఫలితం అంతా పోయిందే. ఆ డబ్బులు లేకుండా నేను ఎలా బ్రతకను దేవుడా? రామపూజ చేయమని అమ్మని అడిగితే ఆమె కథ వినడానికి కూడా నిరాకరించింది. డబ్బు పళ్ళాలు పొరుగువారికి వెళ్లాయి. భిక్షాపాత్ర దాదాపు పోయింది. అయితే నేను నా సోదరి ప్రార్థించటం వల్ల శ్రీరాముడు రక్షించాడు. నాన్న, నువ్వింటికి వెళ్ళు, నేను ఉన్నానుగా. చెల్లి పెళ్లి పనులన్నీ నేను చేస్తాను.